ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దురంధర్ 2 రిలీజ్ కావడానికి 2 వీక్స్ టైం కూడా లేదు. ప్రమోషన్స్ ఊసలేదు. అసలు అనుకున్న టైంకి మూవీ వస్తుందా రాదా అని డౌట్స్ పడుతున్న వేళ ఒక్క ట్రైలర్తో వీటన్నింటికీ చెక్ పెట్టేసింది. ట్రైలర్ సీక్వెల్ పై అంచనాలు పెంచిందా, తగ్గించిందా? రన్ టైం మరోసారి డిస్కషన్ అయిందా? ప్రమోషన్ సంగతేంటి? జస్ట్ ఫ్యాషన్ అంటే సరిపోదు, కృషి అంతకు మించి పట్టుదల కంపల్సరీ. అప్పుడే సక్సెస్ వరిస్తుంది. ఇదే నిజమైంది బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ విషయంలో. లెస్ పీరియడ్ లోనే నార్త్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చేంజ్ అవటమే కాదు, ఖాన్స్ కు మాత్రమే అందుకోగలిగిన 1000 crore మార్క్ ను కెరీర్ స్టార్ట్ చేసిన 15 ఏళ్లకే దురంధర్ తో అందుకున్నాడు. గత ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన దురంధర్ తో బాక్స్ ఆఫీస్ బెండ్ తీశాడు. 1300 కోట్ల మాసు వసూళ్లతో షారుఖ్ జవాన్, పఠాన్ చిత్రాల కలెక్షన్స్ బీట్ చేసి రీజనల్ హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా మారింది. దురంధర్ సీక్వెల్ మార్చి 19న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించింది టీం. కానీ జస్ట్ టీజర్ తప్ప ఏ అప్డేట్ లేదు. రిలీజ్ కు 15 రోజులే ఉన్నా సైలెంట్ గా ఉండేసరికి సినిమా రిలీజ్ అవుతుందా, టాక్సిక్ లవ్ వెనక్కు తగ్గుతుందా అనుకుంటున్న టైంలో రివెంజ్ ట్రైలర్ డౌట్స్ పటాపంచలు చేసేసింది. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ సిద్ధం చేశాడు ఆదిత్యధర్. ఫాస్ట్ కట్స్ తో ర్యాంప్ ఆడించాడు. ట్రైలర్ ఒక్కసారిగా హైప్ పెంచేసింది. అందుకే ఉగాది, రంజాన్, గుడి పడవ సీజన్ను అస్సలు వదులుకోకూడదని గట్టిగానే ఫిక్స్ అయింది టీం. మార్చి 19న కాదు 18నే సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ తో దురంధర్ రివెంజ్ ఊచకోత మొదలు కాబోతోంది. దురంధర్ ను హిందీలో మాత్రమే రిలీజ్ చేయగా ఈ సినిమాకు ఇండియా వైడ్ గా వచ్చిన క్రేజ్ తో సీక్వెల్ పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దురంధర్ 2 రన్ టైం కూడా ఇంతకు మించి హాట్ టాపిక్ అవుతోంది. సుమారు 4 గంటల పాటు మూవీ ఉండబోతోందట. ఇదే హైప్ కంటిన్యూ చేస్తే 1000 crore కాదు ఏకంగా 2000 crore రాబట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పార్ట్ 1 కు పెద్దగా ప్రమోషన్స్ చేయని టీం ఇప్పుడు కూడా ప్రమోషన్ షురూ చేయలేదు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్న టైంలో లైట్ తీసుకుంటుందా? సౌత్ లో బిగ్గెస్ట్ నంబర్ కోసం రిలీజ్ రైట్స్ ఎవరికి ఇవ్వకుండా సొంతంగా రిలీజ్ చేసిన జియో స్టూడియోస్ ఇక్కడ ఈవెంట్ నిర్వహిస్తుందా అనేది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఇక దురంధర్ 2 ఉగాదికి వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ తో టఫ్ ఫైట్ తప్పదు. ఎంతో కొంత ఏదో ఒక సినిమాపై కలెక్షన్ ప్రభావం పడుతుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. చూడాలి.